హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవీన వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఇక్కడ వచ్చేసి మా మ్యారేజ్ డే రోజు అయితే మినీ వ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట. పూర్తిగా ఏం షూట్ చేయలేదండి, అక్కడొక క్లిప్పు అక్కడొకటైతే షూట్ చేశాను. అదే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఈ వీడియో పోస్ట్ చేసేటప్పటికి నెక్స్ట్ డే అవుతుందేమో. ఇక్కడ వచ్చేసి ఇక చింతకాయలు ఉంటాయి కదా, అవైతే మా హస్బెండ్ అయితే తీసుకొచ్చారనమాట. ఇవైతే అస్సలు బాగలేదండి, పచ్చిగా ఉన్నాయి. నాకైతే ఇష్టం అని చెప్పి తీసుకొచ్చారు. కొంచెం తీయగా ఉంటే తినగలం, కానీ ఇవైతే చాలా వగరుగా ఉన్నాయి, అసలుకి బాగలేదు. సో అందుకని చెప్పేసి ఒకటి తిన్నానా, మిగతావన్నీ పక్కకైతే పెట్టేశాను అనమాట. అస్సలకి తినలేకపోయాను, అంత వగరుగా ఉన్నాయి అనమాట. మనకి చింతకాయలు వచ్చేసి ఎండాకాలంలోనే కదా దొరికేది, సో అందుకని చెప్పి తీసుకొచ్చారు. సీజన్ ఫ్రూట్ ఎప్పుడు ఏ సీజన్లో వస్తే ఆ సీజన్లో ఫ్రూట్ తినేయాలి కదా, అందుకేనండి. ఏ సీజన్లో వచ్చింది ఆ సీజన్లో ఒక్కటైనా కనీసం మనం తింటూ ఉండాలన్నమాట. ఇక్కడైతే ఇక మ్యారేజ్ డేకి అయితే ఈ విధంగా రెడీ అయిపోయాను. మార్నింగ్ వచ్చేసి బిర్యానీ, అదేవిధంగా పలావ్ చేశాను కదా, బగారా రైస్, అదొచ్చేసి అదేవిధంగా తలకాయ కాళ్ళు ఇవి చేసుకున్నాం కదా. ఈవినింగ్ వచ్చేసి అమ్మ పాయసం కాసిందనమాట, చాలా బాగా కుదిరింది పాయసం అయితే. దాంట్లో కొంచెం అంత పాలు యాడ్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉందన్నమాట, తినే కొద్దీ ఇంకా తినాలనిపించింది. ఇక వచ్చేసి పాయసంలో పాలు నువ్వు యాడ్ చేసి అందరికి పోసి ఇవ్వమ్మా అని చెప్పింది అనమాట. సో స్వీట్ ఇస్తే మంచిది కదా అని చెప్పేసి ఇక అదే పాలు కొంచెం అంత వేసి కలుపుతున్నాను. ఎప్పుడైనా సరే బెల్లంతో మనం పాయసం చేసినప్పుడు పాలు కానీ పాయసం కానీ చల్లగా అవ్వాలన్నమాట, లేకపోతే పాలు విరిగిపోతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.